హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం. 15 మంది కన్నుమూత. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. అయితే 15 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులు ఉన్నారు. 14, 15 ప్లాట్ఫామ్లపై ఈ దుర్ఘటన జరిగింది. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే మృతులపై రైల్వే శాఖ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఘటనపై మాత్రం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. తొక్కిసలాటతో మరణాలు చోటు చేసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ధృవీకరించారు. తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే అనూహ్య రీతిలోని రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు. 14వ నెంబర్ ప్లాట్ఫామ్పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో మహాకుంభమేళకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నెంబర్ల ప్లాట్ఫామ్పైకి ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడికి రద్దీ పెరిగిపోయింది. తొక్కిసలాటకు దారితీసినట్లు భావిస్తున్నారు. అయితే చనిపోయిన వారందరూ ఆత్మకు శాంతి కలగాలని, అలాగే దెబ్బలు తగిలిన వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, అయితే ఫ్రెండ్స్, ఎవరన్నా ప్రయాణించేటప్పుడు ప్రాణం ముందు, ప్రయాణం తర్వాత అనుకోండి. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపన్నా ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చు. కానీ ప్రాణం పోతే మనం ఎప్పటికీ వెళ్ళలేం. ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.